ఏదా హలో కార్తిక్. Vishal Patnaik and this is Vishal Tamada from the C section. First day we met there only. Yeah. You, me, Karthik, me and Tamada were sitting there. I still remember that. Me? Yeah, here only. तू भी था. ये Kaushik is also there. इसमें थोड़ा पैन का कैमरा है. Kaushik is also here. This big guy. And I learned a lot of things with Tamada. You know, personality mixing and everything. First word I heard is mixing, Puliyara mixing. Okay. I don't know what is Puliyara mixing. He had a PhD on that. He told me about Puliyara mixing, and he is professional in that. What I'm saying, Mixing is an art. It's an art. రే హ్యాపీ డేస్. I have seen so much of love here, and Naim is also here. She is 163 and I am 164. I'm going to miss her also. See, remember Naim, that dialogue. Can I call you Naim? Can I call you mine? కింద అయ్యాను అనమాట. సో దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. కాలేజ్లో నాకు అన్ని దొరికినాయి. ఐ గాట్ లవ్డ్ వన్స్, ఐ గాట్ మై ఫ్రెండ్స్, ఐ గాట్ సక్సెస్, ఐ హ్యావ్ సెట్ మై కెరీర్, ఐ గాట్ అ గుడ్ స్టడీ, ఐ హావ్ ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ దిస్ కాలేజ్. ఐ మిస్ మై ఫ్రెండ్స్, ఐ మిస్ మై I miss the campus surroundings and I miss everything. I especially miss the parking lot. So parking lot fun. ఇండియాలో చాలా ఫ్రెండ్స్ దొరికారు, చాలా మంచి రిలేషన్షిప్స్ కూడా దొరికాయి. కొన్ని గొడవలు ఉన్నా తర్వాత మళ్ళీ కలిసిపోయి అందరు కలిసే ఉన్నాము. అంతే, ఇంకా ఏమీ లేదు పెద్దగా. MBA as in like जब C section में आए थे तो I was not expected उतना ज़्यादा from the friends and all, but then again I got connected very much with all of my friends. Then again after like divided after the section division, the HR, finance and all, then I got realized like I was really connected with the C section. इतना इंग्लिश अगर एग्जाम में लिख लेती ना. इनका చాలా మిస్ అవుతాం. పండుగ ఎంజాయ్. ఇద్దరు విషయాలు మాట్లాడినా ఫుల్ ఎప్పుడు కలుపుతూనే ఉంటారు. ఏంటి చూడు 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 అక్కడ ఎప్పుడు కలుపుతూనే. చాలా నేర్పించింది, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటుంది. కాలేజ్ని చాలా మిస్ అవుతాను. హ్యాష్ ట్యాగ్ మిస్ యూ ఆర్. ముఖ్యంగా నా హాస్పిటల్ మిస్ అవుతాను. క్లాసెస్ కన్నా బయట ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అసలు కాలేజ్కి సగం రోజులు రాలేదు. అటెండెన్స్ మేనేజ్మెంట్, పీడీస్, క్యాంటీన్, పార్కింగ్ అది పార్టీస్. అసలు ఎలాగైపోయిందో కూడా తెలియదు. సాయిరూప్ సార్ అంటే స్టార్టింగ్ భయం ఉండేది, ఇప్పుడు భయం పోయింది. భయం ఉందా నీకు? అసలు ఎంజాయ్ చేసింది మామూలుగా లేదు, కానీ చాలా తక్కువ టైంలో అయిపోయిందన్న బాధ మాత్రమే ఉంది. ఆన్లైన్ క్లాసెస్, అదే ఇంకొంచెం ఏమైనా బయటికి వెళ్ళి ప్లాన్స్ పెట్టి ట్రిప్స్కి వెళ్ళి అలాంటివి ఏమైనా చేస్తున్నావు నువ్వు. మన క్లాసెస్ సరిగ్గా అటెండ్ అయ్యే వాళ్ళం కాదు. అదే ఎక్కువ తక్కువ అయింది అన్న బాధ తప్పితే బాగా ఎంజాయ్ చేసాం. పర్వాలేదు. చాలా అందంగా జరిగింది, కానీ తక్కువ టైంలో వేగంగా అయిపోయింది. కానీ ఇలాంటి లైఫ్ ఇంకా ఉంటే బాగుండు. మళ్ళీ ఇప్పుడు జాబ్కి వెళ్ళి ఆ టెన్షన్స్ పడే బదులు నాకు ఇలా హ్యాపీగా ఉండాలని ఉంది, లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కొంచెం ఆ మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడానికి అందరితో తీసుకున్నాను. సాటిస్ఫైడ్ విత్ ద కాలేజ్. ఫ్రెండ్స్ దొరికారా? ఫ్రెండ్స్ ఈ టైంకి మేము ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని మా సిఆర్ని మంచి సిఆర్ అని హాయ్ గైస్, మిస్ యూ ఆల్. ఇక్కడికి వచ్చి 1.5 years అయిపోయింది, కానీ తెలియలేదు టైం అసలు. దొరికిన వాళ్ళు ఎదవలే, ఆ ఎదవలతో మంచి మెమరీస్ అయ్యాయి. ఐఎమ్ హ్యాపీ కి MBA నేను ఇక్కడ చేశాను. సో మిస్ యూ గైస్. ఎక్స్పీరియన్స్ చాలా కష్టంగా ఉంది. అది బూట్ క్యాంప్, మిలిటరీ కాలేజ్ కోసం. సో కాలేజ్లో నేనేం నేర్చుకోలేదు, నేర్చుకున్నా కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు అందరం వెళ్ళిపోతున్నాం, కొంచెం బాధగానే ఉంది, కానీ ఏం చేయలేం. నన్ను గుర్తుంచుకోండి, మిమ్మల్ని అందరినీ నేను ఢిల్లీ చేయించాను. గుర్తుపెట్టుకోండి పిల్లలు, బాగా చదువుకోండి, బాగా అభివృద్ధి అవ్వండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టించుకోండి. మిస్ యూ. దూరమే ఉండేవాళ్ళం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకునే వాళ్ళం, కానీ మిగతా వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. ఒకరి మీద ఒకరు సెటైర్స్ అవి వేసుకునే వాళ్ళం. ఫస్ట్ టైంలో తెలియాల్సినవన్నీ ఇప్పుడు తెలిసాయి అన్నమాట మాకు. సెకండ్ ఇయర్లో బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే ఫస్ట్ టైంలో కరోనా వల్ల అసలు అక్కడికే
కొన్ని కాదు చాలా మెమరీస్ ఉన్నాయి. సో అన్నీ కొన్ని ఇక్కడే వదిలేస్తాను, కొన్ని నాతో ఉంచుకుంటాను. ఉండరా అనుకున్నా, బట్ లైఫ్ లాంగ్ జర్నీ చేసే ఫ్రెండ్స్ దొరికారు. సి సెక్షన్ ఇస్ లవ్. ఇంతగా ఉండడానికి కారణం ప్రతిష్ట. అండ్ తను నా వల్ల జాయిన్ అయింది కాలేజ్లో. అండ్ మీ అందరూ ఒక గ్రూప్గా క్లాస్లో ఉన్నాం. తర్వాత బికాస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ స్పెషలైజేషన్ అంతా కాలేజ్లో చాలా మెమరీస్ ఉన్నాయి. మా ఫేవరెట్ స్పాట్ ఏంటంటే ఆ బస్ స్టాప్ స్పాట్ అండ్ పార్కింగ్ స్పాట్. పార్కింగ్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మేము లేట్గానే వస్తాం, ఎప్పుడు లేట్ ఫస్ట్ ఎప్పుడు అక్కడే కదా. సగం అటెండెన్స్ అలా పోయింది మాకు. అండ్ స్వీట్ అడ్రస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి క్లాస్ రూమ్లో కన్నా పార్కింగ్లో అటెండెన్స్ వేస్తే 100% పార్కింగ్ అటెండెన్స్ వేస్తే 100% లారీకి మరీ ఇష్టం లేదంటే ఎప్పుడు క్యాంటీన్లో శాండ్విచ్ వేసుకుని అయిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా బాధగా అనిపిస్తుంది. ఫ్యామిలీ కంటి అండ్ టుడే ఇస్ లాస్ట్ డే ఇన్ అవర్ కాలేజ్. అందరినీ చాలా మిస్ అవుతాను. ఇక్కడ MBA జర్నీ చాలా బాగుంది అండ్ చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్. నాకు ఈ కాలేజ్లో చాలా మెమరీస్ ఉన్నాయి. లైక్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. లైక్ సపోర్టింగ్ ఫ్రెండ్ లైక్ జిమ్మి, నందిత, నవ్య, శృతి, శిరీష, హరిణి, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మా కాలేజ్లో చాలా అంటే చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎవ్రీ సిచ్యువేషన్లో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కాలేజ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. నా పేరు పవన్, కాలేజ్ ఫేమస్ పర్సన్. సైడింగ్ మన వల్ల ఇక్కడ వీళ్ళందరూ ఇలాంటి కురబచ్చలు అందరూ తెల్లారు అన్నారు 10కి వచ్చాను. అది కాదు అన్నారు వెళ్ళాను మరి వచ్చాను 2:30. ఎప్పుడు ఆరా 3 వేసుకున్నప్పటికే సరే అడిగి I got like in GVP I got many friends like Harika, speaker तो है ना? ఓకే. Harika, Nandita and all. हो गया ना? ठीक है. Bye. అనేక నేను మిస్ అయిన నా మెమరీస్ అన్నీ నేను ఎంజాయ్ చేశాను. సో అంటే చాలా మందిని నేను ఇంటరాక్ట్ అయ్యాను. సో ఏంటంటే నేను అన్ని పేజెస్ అన్నీ ఎంజాయ్ చేశాను. గుడ్ అన్నా బ్యాడ్ అన్నా అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. హ్యాపీ మూమెంట్స్ ఉన్నా సాడ్ మూమెంట్స్ ఉన్నా సరే అన్నీ ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే నేను అనుకున్న లైఫ్ నేను ఏంటంటే ఇక్కడ చూసాను అనమాట. అఫ్కోర్స్ 1.5 yearలో కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా హ్యాపీగా ఉంది. మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. కోర్స్ విషయం పక్కన పెడితే నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఉన్న రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. విషయాల కోసం ఏమైనా చెప్పాలనుకున్నావా? నో కామెంట్. హాయ్ ఫ్రెండ్స్. ఇది అన్నికి తీసి అప్పుడు కాలేజ్ మనం చాలా ఇచ్చింది. తిరిగి ఇచ్చేస్తావా ఏమైనా? తిరిగి ఇవ్వకపోవచ్చు, కానీ మంచి మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది. ఇంకో మా బెస్ట్ ఫ్రెండ్, మనంతా మంచి ఫ్రెండ్స్. నేను అందరినీ చాలా మిస్ అవుతున్నాను. కాలేజ్లో కొన్ని ప్లేసెస్లో గుడ్ మెమరీస్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో బ్యాడ్ మెమరీస్ ఉంటాయి, కానీ ప్రతి ప్లేస్ నాకు చాలా మెమరీ. సో నేను కాలేజ్ని చాలా మిస్ అవుతాను, అందరినీ మిస్ అవుతాను. మీ మీమ్స్ని కూడా చాలా మిస్ అవుతాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మీ పేజ్ మాత్రం అలాగే మెయింటైన్ చేయి, మీమ్స్ పోస్ట్ చేయి. కాలేజ్ కోసం ఏం చెప్పాలి? నీ కాలేజ్లో దొరికారు? కాలేజ్ బంగారం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. కాలేజ్ రెగ్యులర్గా ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు కాలేజ్కి, కానీ వచ్చేది కొన్ని మెమరీస్ ఉన్నాయి. కొన్ని మందితో మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఏర్పడ్డాయి. కాలేజ్ మంచి లైఫ్ ఎంజాయ్ చేసాం. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మెమరీస్ ఉన్నాయి కాలేజ్లో. చాలా చాలా ఎంజాయ్ చేసాం. నా ఫ్రెండ్స్తో చాలా మందితో కలవలేకపోయాను, బట్ చాలా మందితో ఎంజాయ్ అయితే చేశాను. మెమరీస్ ఉన్నాయి అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎంజాయ్డ్ అలాట్ ఇన్ MBA. మామూలు పని లేదు. ఇగో ఈ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ ఆఫీసర్ వరకు అందరిని బాగా కవర్ చేశాను నేనైతే. యామలో డమ్మీ కూడా ఉంది చూడు, పెద్ద డమ్మీ అది. ఎంత డమ్మీ అంటే ఇంక చెప్పవసరం లేదు. వీడంటే ఇంక చెప్పక్కర్లా. ఎంతలా చేయాలో అంతా చేస్తాం. మొత్తం స్క్రాచ్ అదంతా. ఇంకా చిన్నగాడు అంటే వాడిని మిస్ అవుతాం. ఎందుకంటే మేము అందరూ వైజాగ్ ఉంటాము, ఆడొక్కడే విజయవాడ వెళ్ళిపోయాడు పాపం. ఇంకా మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. నేను 70 స్క్రాచ్ ఇది మళ్ళీ వస్తే సత్యగాడు నేను మరి 5 years ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ అందరు కలవడం కష్టం.
అందరినీ మిస్ అవుతా అంతే. నెక్స్ట్ మన సూర్య. అరే సూర్య నువ్వు మాత్రం జూనియర్ల కోసం చెప్పురా, మన క్లాసుల కోసం వద్దు, మన క్లాసుల కోసం వద్దు, జూనియర్స్ కోసం చెప్పురా. వీడి గురించి చెప్పాలంటే జూనియర్లతో సహా జూనియర్లతో తప్ప మన వాళ్ళతో ఉన్నది ఏనాడు లేదు. ఫస్ట్ ఏంటంటే జూనియర్ జూనియర్ గురించి చెప్పు, నువ్వు మాట్లాడరేదో చెప్పు. గట్టిగా ఫీల్ కాదు, ఫీల్ అవ్వాలి అన్న పాయింట్. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అని నా ఫ్రెండ్స్ అని చాలా నమ్ముకున్నాను మనం, కానీ నాకు వెనకాల నుంచి కట్టపడాలి వీళ్ళు చెప్తుందంతా అబద్ధం. కానీ నేను మంచి స్టూడెంట్ ని, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. చెప్పినట్టే జూనియర్స్ బిర్యానీ అప్పుడు ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ ఏం చేస్తారు, క్లాస్లలో మేము పేజ్ స్టార్ట్ చేసాము, అందరు ఫాలో అయిపోండి. జాయిన్ అయిన వాళ్ళంతా ఇదిగో ఫస్ట్ రోజు వచ్చాడు, హై బ్రో దిస్ ఇస్ ప్రవీణ్ అన్నాడు. ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాడు. వీడు ఎక్కడికి పెడితే అక్కడికి, ఎలా అంటే అలాగా పద ఐఎమ్ రెడీ నువ్వే లేడు అని చెప్పారు అక్క. వీడు ఇంకా ఓంకర్ అన్నయ్య, మా అన్నయ్య పేజ్కి అన్నయ్య, ఆనంద్ క్లాస్ కి అన్నయ్య, వీడు త్రిపాఠి, మా ఆనంద్ త్రిపాఠి బీజాపూర్ వంశాన్ని కొనసాగించే వ్యక్తి వీడు. సత్య అన్న, కామేష్ బ్రో, సూర్య రాఖీ బాయ్ దుర్గా గట్టి ప్యాకేజ్ పెట్టేశాడు. ఇది మా బ్యాచ్. చిన్న వాళ్ళంటే మొత్తం అందరికన్నా గేమ్స్ కి ఎడిట్ చేయాలన్నా అన్ననే తోపు, అన్నటి కార్తీక్ అన్న తోపు. క్లాస్లో పేజ్ లో ముగ్గురు సోల్స్ అయితే, ఒకటి మెయిన్ సోల్ వెళ్ళిపోయాడు, టాప్ లెవెల్ సోల్ కెమెరామెన్. ఓకే, పులిహోర కలపడం నేర్పించాడు కదా, ఏం నేర్పించాడు అసలు? అదే ఏం నేర్పించాడు, నేర్చుకోలేదు రా, నేర్చుకుంటే ఇప్పుడు బాగుపడినా. వాడు నేర్చుకోలేదు ఇప్పుడు వరకు, ఒక్క అమ్మాయిని కూడా గోగలేకపోయాడు. నా క్లాసెస్ అన్ని వేస్ట్ అయిపోయారు. చూడండి ఫ్రెండ్స్, సిగ్గుపడుతున్నాడు వీడిపోయిన తంగుడు అఖిల్. అందరం వేరే మాట అంటాం, బామ్మర్ది అందరికీ బామ్మర్ది. ఏ విధంగా అంటే అది నన్ను అడగదు, అది వాడికి తెలుసు. కొత్త ఫ్రెండ్స్ అందరినీ సేకరించాను. బట్ ఏంటంటే వెళ్ళిపోతున్నాం కదా, చాలా బాధగా ఉంది. బట్ మళ్ళీ కలుస్తాం త్వరలో, అది ఎప్పుడు అనేది చెప్పలేను, బట్ పక్కా కలుస్తాను. మొత్తం అందరం విడిపోయాం. సెకండ్ సెమ్ వచ్చింది, మొత్తం అందరం కలిసాం. థర్డ్ సెమ్ జూనియర్స్ వచ్చింది.